నశించిపోతున్న ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. లోకంలో దేవుని ఎరగక వేరొక దేవతలను అనబడిన వాటిని సేవిస్తూ ఆరాధిస్తూ అక్రమంలో పాపములు పనికిమాలిన నీచమైన హేయమైన కార్యాల్లో మునిగిపోతూ తేలుతున్నటువంటి ఆ ప్రజలను దేవుడు రక్షించినట్లుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సేవకుల కొరకు చేయాలి, విశ్వాసుల కొరకు చేయాలి, నశించిపోతున్న ప్రజల కొరకు ప్రార్థన చేయాలి, రోగుల కొరకు వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేయాలి, పేద బిడ్డలు విధవరందు అనాథల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, దేశంలో ప్రజలు రక్షింపబడినట్లు ప్రార్థన చేయాలి, మన దేశాన్ని విడిపించినట్లు ప్రార్థన చేయాలి, సాతాను చీకటి చేతబడి దయ్యపు మంత్ర శక్తులు దురాత్మ శక్తుల కబంధ హస్తాల్లోంచి ప్రజల్ని విడిపించినట్లుగా ప్రార్థన చేయాలి. మన బాధ్యత. దేవుడు ప్రతి క్రైస్తవుని మీద పెట్టిన భారం. ఈ భారం ఉన్నది కానీ కుటుంబ భారాలు ఉంటాయి, పనుల భారాలు ఉంటాయి, ఉద్యోగ భారాలు ఉంటాయి, వ్యాపార భారాలు ఉంటాయి, ఇరుగు పొరుగు వారి భారం అంతా మనం ఏమొస్తాం. అసలు భారం ఏం లేదు వీనికి, ఈమెకేం లేదు. అసలు భారం ఈమెకి దేవుని గురించిన భారం లేదు, దేవుని రాజ్యాన్ని గురించిన భారము లేదు, ఇతరుల కుటుంబాల భారాలు కాదు, దేవుని రాజ్య భారం అయ్యాలి. ఆమేన్. సంఘ భారం అయ్యాలి. హల్లెలూయా.